స్వామి నాగిరెడ్డిపల్లి మా సొంత విలేజ్. నాగిరెడ్డిపల్లి ఆధీనం లోపలే ఈ టెంపుల్ ఉన్నది. ఈ ఊరు బయట ఉన్నది. ఇది గత కొన్ని తరాల నుంచి ఇది ఈ విధంగానే ఉన్నది. మా కనీసం 30 సంవత్సరాల నుంచి మంచి డెవలపింగ్ అయింది. ఆ డెవలపింగే వచ్చిన ఒక ఏమైతే ఆయన భక్తున్నాడో కంటిన్యూ వస్తూనే ఉంటాడు అన్నట్టు. ఆయన ఖచ్చితంగా కోరికలు నెరవేరుతాయి. అది ఖచ్చితంగా దాని లోపల ఇప్పుడు మనకు స్వయంగా చూడాలంటే ఇప్పుడు ఒకటి నిదర్శనం. ఈ గుండు ఏమైతున్నదో ఈ గుండు ప్రతిష్ట ఏంటంటే తీసేయాలని చాలా మంది అన్నారు. చూడికే రాకుండా స్వామి కనిపించకుండే యాక్చువల్గా. అయితే ఇప్పుడు సంవత్సరానికి ఇంత పెరుగుతుంది. దాన్ని గుండెని అసలు ముట్టలేము. అయినా మంచి పొయ్యి కూర్చొని 1 గంట సేపు ఉండి అభిషేకం చేస్తాం. మేము 1 గంట సేపు కూర్చొని లోపల ముందు అసలు కూర్చొని ఇట్లా లేపితే పట్టిన దాకుతుండే అంత కిందికున్నది. ఆ గుండు ఇంత 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 పెద్దగా అయిపోతుంది. సంవత్సరానికి ఇంత బాగా పెరుగుతున్నది అన్నట్టు. మధ్యలో గ్యాప్ పెరుగుతుంది బాగా. అదేవిధంగా ఇప్పుడు ఈయన స్వయంభూ స్థాపన చేసిన ఆయన అయితే కాడు. ఇక్కడ శ్రావణ మాసం ఫుల్ జనాలు ఉంటారు. అసలు మనకు సందు లేకుంటుంది. శివరాత్రి ఈ రోజు కూడా ఇంకొక గంట అయితే ఫుల్ పబ్లిక్ వచ్చేస్తుంది. అసలు మనకు సందు కూడా అట్లా ఉంటుంది అన్నట్ల. వచ్చిన కంపల్సరీ వస్తూనే హైదరాబాద్ నుంచి కానీ వికారాబాద్ నుంచి కానీ దూరం నుంచి ప్రయాణికులు వస్తారు. కర్ణాటక నుంచి కూడా భక్తులు ఉన్నారు బాగా. మన ఈయనకు అసలు ఇదేంటంటే మన ఈయన దృష్టి లోపల ఇక్కడనే నీళ్ళు పడ్డాయి బోర్ లోపల. ఈ గుండు లోపల ఆయన బోర్ వేసి బోర్ ఆయన కూడా వేరే బోర్ అంతా భయపడితే ఒక ఆయనే వచ్చిండు. ధైర్యంగా వచ్చి ఇక్కడ బోర్ వేసిండు అన్నట్లు. ఆ నీళ్ళే ఫిల్టర్ నీళ్ళు లాగా పడ్డాయి, ఈ గుండె మీద పడ్డాయి. అప్పటి నుంచి మంచి డెవలప్ అయింది. ఆయన సన్నిధి లోపల కన్నుసూపు లోపలే బోర్ అన్నట్టు. ఆ విధంగా తరాలు సంవత్సరం కాదు, తరాల నుంచి ఉన్నాడు. కాకపోతే ఆయనది ఉన్నాడు అనేది కొంతమంది తెలియదు. అప్పుడు ఇక్కడ యోగి సన్యాసులు వచ్చి ఇక్కడ నిర్వహించారు. ఆయన వాళ్ళ కళ్ళ లోపల చెప్పిండు అన్నట్లు. చెప్పి ఇక్కడ నేనున్నా నన్ను తీయాలంటే ఆ ఊరోళ్ళకి వచ్చి వాళ్ళు చెప్తే కూడా ఊరోళ్ళు భయపడరు. ఇంత మాకు అవుతుంది లోపల పాములు ఉంటాయి అవి ఉంటాయంటే